హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైతే అయిపోయింది నేను వీడియో అయితే పెట్టి. నేను ఎప్పుడో ఒక 11 months బ్యాక్ అయితే నేను పెట్టాను అనమాట ఈ కూలర్ వీడియో. సమ్మర్ అయితే మరి స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్లో చాలామంది కూలర్స్ గురించి అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది కామెంట్స్ కూడా అయితే ఇచ్చేస్తారు, సింఫనీలో తీసుకుంటే మంచిదా లేకపోతే బజాజ్లో తీసుకుంటే మంచిదా అనేసి. సో అలాగేం లేదు, దేనికి ఎక్కువ ఫీచర్స్ అనేది ఉంటే లేకపోతే కొంతమంది అది అందరికీ ఒక కూలర్ అందరికీ నచ్చచ్చు, ఒక కూలర్ అందరికీ నచ్చకపోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది కదా. నేనేమంటానంటే ఫీచర్స్ వేటికైతే ఎక్కువ ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నేను మాత్రం అయితే చెప్పగలను. అలాగే ఈ వీడియోలో మీకు నేను సింఫనీలో అడిగారు కాబట్టి సింఫనీలో నేను ఒక కూలర్ అయితే నేను చూస్ చేశాను. అదే సింఫనీ సిస్టా కూలర్ అనమాట. అది 95 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. సో మీకు స్క్రీన్ మీద కనిపెడుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మామూలు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీయే. అలాగే ఎయిర్ త్రో డిస్టెన్స్ వచ్చేసరికి 40 feet అయితే ఇచ్చారు. ఇది అసలు మెన్షన్ చేయలేదు 40 feet అనేది. నేను దీన్ని రీసెర్చ్ చేసి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది అప్రాక్సిమేట్గా 12 meters వరకు అయితే ఎయిర్ ఫ్లోర్ అయితే ఇది ఇస్తుంది. అలాగే ఎయిర్ డెలివరీ వచ్చేసరికి ఇది కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు సింఫనీ ఫుల్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయట్లేదో నాకు అర్థం కాలేదు. సో నాకైతే చాలా ఇరిటేట్ అయితే వచ్చేసింది. ఎయిర్ డెలివరీ వచ్చేసరికి నేను ఎస్టిమేట్ చేసింది అయితే 4050 CFM అనమాట. సో కూలింగ్ కవరేజ్ ఏరియా 387 square feet. సో నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్ వచ్చేసరికి ఇది మామూలుగా హై, లో అండ్ మీడియం స్పీడ్స్లో అయితే ఇది ఆపరేట్ అవుతుంది. సో మనం ఆ స్పీడ్లో అయితే మనం ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఆటో లూయర్ మూమెంట్ అని ఉంది కదా, దీనికి అంటే ఆటోమేటిక్గా ఇది మనకి కూలింగ్ని ఆ ఎయిర్ ఫ్లో అయితే ఏదో ఉందో ఆ ఎయిర్ ఫ్లోని అయితే స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మనకి ఆపరేటింగ్ మోడ్ వచ్చేసరికి కూలింగ్ మోడ్ అండ్ స్వింగ్ మోడ్ కూడా అయితే ఇచ్చారు. అలాగే మోటార్ స్పీడ్ ఇందులో అయితే మెన్షన్ చేయలేదు. అలాగే సో పవర్ కన్సంప్షన్ వచ్చేసరికి చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ అయితే ఇది తీసుకుంటుంది. 150 watts ఉంటుంది. అలాగే ఇది ఫ్యాన్ టైప్ అనమాట. మామూలు బ్లోవర్ టైప్స్ కూడా ఉంటాయి ఇందులో. కూలర్స్లోనే బ్లోవర్ టైప్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఓన్లీ ఫ్యాన్ టైప్. కానీ ఈ ఫ్యాన్ ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయి అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో అలాగే ఇందులో ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈ ఫిల్టర్స్ ఏంటంటే కూలర్ని సేవ్ చేస్తాయి అన్నమాట. సో ఇందులో ఏమేమి ఫిల్టర్స్ ఇచ్చారంటే వాష్ ఫిల్టర్ అయితే ఇచ్చారు. అలాగే ఎలర్జీ ఫిల్టర్ అండ్ స్మెల్ ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. సో దీనివల్ల కొంచెం అడ్వాంటేజ్. సో పర్లేదు, ఈ ఫీచర్ వచ్చేసరికి బెటర్ అనిపించింది నాకైతే. సో ఎంటీ ట్యాంక్ అలారం ఇందులో మెన్షన్ చేయలేదు. ఎంటీ ట్యాంక్ అలారం ఇస్తే కూడా బాగుంది అనిపించింది. అలాగే వీల్స్ లాకింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో వీల్స్ లాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తే నాకైతే బెటర్ అనిపించింది. సో ఫ్యాన్ బ్లేడ్స్ వచ్చేసరికి వీళ్ళు మెన్షనే చేయలేదు. సో ఈ కూలర్ వచ్చేసరికి 1 year వారంటీ అయితే, ప్రొడక్ట్ వారంటీ అయితే ఇచ్చారు. దీనికి మళ్ళీ అదే బజాజ్ అయితే మోటార్ వారంటీ కూడా 2 years మోటార్ వారంటీ ఇచ్చింది. అలాగే ఇందులో ఏ మోటార్ వాడుతున్నారో కూడా వీళ్ళకి మెన్షనే చేయలేదు కనీసం. సో ఓకే. సో సింఫనీలో నాకు నచ్చిన కూలర్ అయితే మ్యాక్సిమం ఇదే. సో కీ డిఫరెన్సెస్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఈ కీ డిఫరెన్సెస్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఏ ఫీచర్స్ దేనికి ఎక్కువ ఉన్నాయో అనేది. సో ఇందులో క్రాంప్టన్లో వచ్చేసరికి 45 feet అంటే 13.7 meters అయితే ఇది ఇచ్చారు. అలాగే బజాజ్లో 27 meters అయితే ఇచ్చారనమాట. అలాగే సింఫనీలో 40 feet 12 meters అప్రాక్సిమేట్లీ. సో అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి క్రాంప్టన్లో 75 లీటర్, అలాగే బజాజ్లో 65, సింఫనీలో 95 లీటర్స్ ఇచ్చారు. అలాగే ఎయిర్ డెలివరీ అది నార్మలే 4200 అప్రాక్సిమేట్లీ 3 కూలర్స్ నార్మల్గా యావరేజ్గానే ఉన్నాయి. సో కూలింగ్ కవరేజ్ ఏరియా వచ్చేసరికి 490 square meters అయితే క్రాంప్టన్ అయితే ఉంది. అలాగే బజాజ్ వచ్చేసరికి 650 square feet అనమాట. 650 square feet అంటే చాలా పెద్ద రూమ్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో సింఫనీలో 387 square feet మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ పవర్ కన్సంప్షన్ చూసుకుంటే 190 watt పవర్ అయితే ఇచ్చారు క్రాంప్టన్ వచ్చేసరికి. బజాజ్ వచ్చేసరికి 195 watt అయితే ఇచ్చారు. అలాగే సింఫనీ వచ్చేసరికి చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ అయితే తీసుకుంటుంది. అలాగే ఇన్వర్టర్ కంపాటబిలిటీ వచ్చేసరికి 3 కూలర్స్కి ఇన్వర్టర్ కంపాటబిలిటీ ఉంది. ఇది మీకు ఇన్వర్టర్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఫిల్టర్స్ వచ్చేసరికి క్రాంప్టన్లో ఫిల్టర్స్ ఏమీ ఇవ్వలేదు.
బజాజ్లో అయితే డస్ట్ ఫిల్టర్ ఇచ్చారు, సింపుల్ అయితే వాష్ ఫిల్టర్, బ్యాక్టీరియా ఫిల్టర్, అలర్జీ ఫిల్టర్ అండ్ స్మెల్ ఫిల్టర్ కూడా అయితే ఇచ్చారనమాట. అలాగే వీల్స్ లాకింగ్ వచ్చేసరికి క్రాంప్టన్లో అండ్ బజాజ్లో కూడా ఇస్తే బాగుండేది. వీల్స్ లాకింగ్ బజాజ్లో ఇవ్వలేదు, బజాజ్లోనే ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఫీచర్స్ ఎక్కువ దానికే హైలైట్ అయ్యి బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ వీడియోలో మీకు అర్థమైంది కదా, ఈ 3 కూలర్స్లో ఏ కూలర్ తీసుకున్నా మీరు తీసుకోవచ్చు, దాంట్లో అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. సో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోండి. నా సజెషన్ అయితే నార్మల్గా ఏది ఎక్కువ ఫీచర్స్ ఉంటే దానికే నేను ప్రిఫరెన్స్ అయితే నేను ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.